సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కిసలాటకు మహిళా మృతికి కారకులయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితుడిగా చేర్చబడ్డ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ వ్యవహారం ఇవాళ తేలబోతోంది. బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరించనుంది నాంపల్లి కోర్టు. బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. తొక్కిసలాట ఘటనలో మధ్యంతర బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ సంబంధించిన పూర్తి బెయిల్కు సంబంధించి ఇవాళ తీర్పు రాబోతోంది. ఘటనకు అల్లు అర్జున్కు సంబంధం లేదంటూ అల్లు అర్జున్ లాయర్లు కోర్టులో వాదించారు. బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పోలీసులు కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇవాళ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను A11గా చేస్తూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. హైకోర్టులో తదుపరి విచారణ తర్వాత ఈ మధ్యంతర బెయిల్కు పొడిగింపు లభించే అవకాశాలున్నాయి. ఒకవేళ పోలీసులు బెయిల్ను గట్టిగా వ్యతిరేకించి పొడిగింపు లభించకపోతే మాత్రం అల్లు అర్జున్కు ఇబ్బందులు తప్పవు. అందుకే ట్రయల్ కోర్టు అయిన నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోరారు. దీనిపై ఇప్పటికే వాదనలు కూడా పూర్తి చేసిన నాంపల్లి కోర్టు పోలీసులు కూడా అల్లు అర్జున్ బెయిల్పై అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇందులో అల్లు అర్జున్ బెయిల్ను పోలీసులు మాత్రం వ్యతిరేకించలేదు. ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును కోరారు. దీంతో అల్లు అర్జున్ బెయిల్పై వాదనలు పూర్తి చేసిన నాంపల్లి కోర్టు తీర్పును ఇవాళకి రిజర్వ్ చేసింది. ఇవాళ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్కు మధ్య దూరం పెరిగిన ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మధ్యవర్తుల సలహాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే సినీ ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కాస్త చల్లబడ్డట్టు కనిపిస్తోంది. అందుకే గతంలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ను వ్యతిరేకించిన పోలీసులు తాజాగా బెయిల్ ఇచ్చినా విచారణకు సహకరించేలా చూడమంటూ మాత్రమే కోరారు. దీంతో ఇక అల్లు అర్జున్కు బెయిల్ ఖాయమనే వార్తలే వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద అల్లు అర్జున్కి ఇవాళ ఖచ్చితంగా బెయిల్ వచ్చే ఛాన్సే కనిపిస్తోంది. అల్లు అర్జున్కు అంటే తన క్లయింట్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ కొట్టువేయాలంటూ డిఫెన్స్ లాయర్ కోరారు. అయితే సంధ్యా థియేటర్ ఘటన అర్జున్కు ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి కోర్టుకు చెప్తున్నారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లో ఆయనకు వర్తించమంటున్నారు. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. సో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళకి వాయిదా వేసింది. ఈ క్రమంలోని అల్లు అర్జున్ బెయిల్ వస్తుందో లేదనని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో పోలీసులు పెద్దగా ఖచ్చితంగా వ్యవహరించే అవకాశం లేకపోవడంతో ఇవాళ అల్లు అర్జున్కు బెయిల్ ఖాయమనే వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తం మీద అల్లు అర్జున్ బెయిల్కు సంబంధించి మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడబోతుంది. రైట్, మా కొలీగ్ శిల్ప జైన్ అవుతున్నారు. శిల్ప, అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ సంబంధించి ఇవాళ కోర్టు తీర్పు వెలువరిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. సో నాంపల్లి ట్రయల్ కోర్టు ఎట్లాంటి తీర్పునివ్వబోతోంది? సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి ఈ రోజు మరోసారి జైలుగా బెయిల్ అనే అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ నెల 30న ఒకవైపు రెగ్యులర్ బెయిల్ పైన అల్లు అర్జున్ సంబంధించినటువంటి లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఇరువైపుల వాదనలు ఇరువైపుల వాదన అనేది నాంపల్లి కోర్టు వినింది. ముఖ్యంగా అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా 2 వాదనలు విన్నారు. తీర్పు అనేది ఈ రోజుకి రిజర్వ్ చేశారు. సో మరి కాసేపట్లో 11 గంటల సమయంలో అల్లు అర్జున్ సంబంధించినటువంటి తీర్పు అనేది వెలువరించనున్నారు. ముఖ్యంగా ఇందులో రెగ్యులర్ బెయిల్ ఇస్తారా లేకుండా మళ్ళీ మధ్యంతర బెయిల్ ఏదైతుందో మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన అనంతరం ఇంకోసారి అరెస్ట్ చేశారన్నది కూడా ప్రస్తుతం చర్చాంశంగా మారింది. ఇంకో అంశం ఏంటంటే ఈ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉన్నదో మధ్యంతర బెయిల్ దాదాపు 4 వారాల పాటు ఉన్నది. ఇప్పటికే 3 వారాలు గడుస్తున్నాయి. సో ఇంకో వారం మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా అనేది కూడా వాదనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి మొత్తం ఈ రోజు రానున్నది. మొత్తం మీద ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నది. మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించిన తీర్పు అనేది రానున్నది. సో సంధ్యా థియేటర్ ఘటనలో A11గా అల్లు అర్జున్ ఉన్నారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఎక్కడ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ తరఫున న్యాయవాది మొన్న కోర్టులో చెప్పారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒకవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం అల్లు అర్జున్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ని ఆకర్షించే విధంగా అభివాదం కావచ్చు ఇవన్నీ చేశారంటూ ఒకవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించారు. మొత్తం మీద ఆ వాదన ఉన్నటువంటి కోర్టు ఈ రోజుకి
తీర్పు రిజర్వ్ చేసింది. సో మరి కాసేపట్లోనే తీర్పు అనేది వెలువడనున్నది. దీనికి సంబంధించి ఏదైతే రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేకుండా మధ్యంతర బెయిల్, ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన బందీ ఉన్నారు. ఈ మధ్యంతర బెయిల్ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా లేకుంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా, మొత్తం కూడా దీనికి తెరపనున్నది. మొత్తం మీద మరీ కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగే తీర్పు కూడా మరి కాసేపట్లోనే 12 లోపు మనకు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 11 గంటల సమయంలో దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో ప్రొసీజర్ అయితే మొదలు కానుంది. ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే దీనికి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో ఇప్పటికే నాంపల్లి కోర్టు వాదనలు పూర్తి చేసింది. పోలీసులు కూడా అల్లు అర్జున్ బెయిల్పై అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే అందులో అల్లు అర్జున్ బెయిల్ను పోలీసులు మాత్రం వ్యతిరేకించలేదు. కానీ ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును కోరారు. దీంతో అల్లు అర్జున్ బెయిల్పై వాదనలు పూర్తి చేసిన నాంపల్లి కోర్టు తీర్పును ఇవాళకి రిజర్వ్ చేసింది. ఇవాళ అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అల్లు అర్జున్కు మరి ఒకవేళ పోలీసులు వ్యతిరేకిస్తే మాత్రం మళ్ళీ ఇబ్బందులు తప్పవు. కానీ పోలీసులు కేవలం విచారణకు సహకరించేలా ఆదేశించారంటూ కోర్టును కోరుతున్నారు. సో అల్లు అర్జున్కు బెయిల్ ఖాయమేనా, మరి ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ బెయిల్ అంశానికి సంబంధించిన పూర్తి క్లారిటీ రాబోతోంది.